కనబడి నిమిత్తము ఆయన గలిలయకు రమ్మని చెప్పగా గలిలయ ప్రాంతానికి అనేక మంది ఉన్నారు. ఆ కొండ మీద యేసు ప్రభు వారు అనేక మందికి ఒకేసారి కనపడతాం. ఆయన నేను సజీవుడనే తిరిగి లేచాను, సమాధిని గెలిచాను, నేను మరణించి మరణానికి నేను పాతాళానికి వెళ్ళిపోనా, నేను సమాధిని గెలిచి మరణాన్ని ఓడించి తిరిగి లేచాను, నన్ను చూడండి అని తను తాను ప్రత్యేకపరుచుకున్న విధానం మనందరికీ తెలిసిన విషయమే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సమాధి గెలిచి తిరిగి లేచిన తర్వాత 11 మంది శిష్యులు యేసు ప్రభువారిని చూడడానికి వెళితే పేతురు గారిని 11 మందిని మిగతా వారిని ప్రత్యేకంగా అక్కడ రాయబడి ఉంటది. నేను పేతురుతో కూడా మాట్లాడడానికి పేతురు కూడా రమ్మని చెప్పు అని చెప్పాడు ప్రభు. 11 మందిని ప్రత్యేకంగా పిలిచాడు. దానిలో పేతురు కూడా ప్రత్యేకంగా మాట్లాడడానికి రమ్మని ప్రభు పిలిచాడు. ఈ 11 మంది కలిపి ప్రభుతో మాట్లాడటం ప్రారంభించారు. అక్కడ దేవుడు ఒక అద్భుతం చేశాడు. 21వ అధ్యాయంలో వారు చేపలు పట్టుకోపోవడానికి వెళ్ళారు. వారికి ఏమీ దొరకలేదు. పిల్లలారా మీ దగ్గర ఏమీ లేదా అని అడిగాడు. అయితే మా దగ్గర ఏమీ లేదయ్యా అని చెప్పగానే మీరు కుడి వైపున వలలు వేయమని చెప్పినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. చేపలు పడిన తర్వాత మరలా దేవుని వైపు చూడగానే ప్రభు చెబుతూ అక్కడ రొట్టెని అలాగే వేడి వేడి చేపల్ని ప్రభు వారికి పంచి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 11 మందితో ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు. దానిలో భాగంగానే పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, వీరందరికంటే ఎక్కువగా నేను నన్ను ప్రేమించుచున్నావా? పేతురుతో అలాగే ప్రత్యేకంగా మాట్లాడడానికి గల ఉద్దేశం ఏంటి? పేతురుని ప్రత్యేకంగా మెన్షన్ చేసి పేతురు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడగడానికి గల కారణం ఏంటంటే మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమంటే పేతురుతో ప్రత్యేకంగా మాట్లాడితే ఏదో ఒక సందర్భాన్ని వ్రాయలేదు. ప్రత్యేకంగా ఇంచుమించుగా సుమారుగా ఒక 15 వచనాలు ఆయన కొరకు వ్రాయబడ్డాయి. ఏంటి కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే పేతురుని ప్రత్యేకంగా ప్రభు ప్రేమించడమే కాకుండా పేతురులో ఏదో మంచి లక్షణం ఉంది. అందుకని పేతురుతో దేవుడు ప్రత్యేకంగానే మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. అక్కడ 11 మంది లేరని కాదు, 11 మందిలో పేతురు గారు కూడా ఉన్నాడు. అయితే పేతురు అడుగుతున్నాడు, పేతురు, సిమోను కుమారుడైన పేతురు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆ రోజున దేవుడు అడిగిన ప్రశ్నే ఈ పూట మనం అందరిని అడుగుతున్నాడు. ఈ లోకంలో ఉన్న వారందరికంటే మనం దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? ఈ లోకంలో మనకి చాలా మంది స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు. వారందరికంటే మనం దేవుణ్ణి అమితంగా ఎక్కువగా ప్రేమించే వారు ఉన్నామా అనేది ప్రభు మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెప్పగలం? ఒక మాట మనం ప్రశ్నించుకోవాలి. పేతురు అడిగినప్పుడు పేతురు ఏం చెప్పలేకపోయాడు. దాని కారణం ఏంటి? 3.5 సంవత్సరాలు పేతురు యేసయ్యతో కూడా తిరిగి ఉండలేదా? యేసు ప్రభు వారితో తిరిగి ఆయన సహవాసం చేయలేదా? అన్ని చేశాడు, కానీ కారణం ఏంటో తెలియదు. కానీ పేతురు ప్రత్యేకంగా అలా మాట్లాడినప్పుడు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. కారణం ఏంటో చెప్తాను వినండి జాగ్రత్తగా. ఒకవేళ నీవు నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానయ్యా అని అన్నాడు అనుకోండి, పేతురు చాలా బాగా ప్రేమించావు. నిన్నటి గత కొన్ని రోజుల క్రితమే కదా నీవు ఎవరో తెలియదని పాడు బొంకుతామంటే అవి అవసరమైతే ప్రాణం అన్నా ఇస్తాను కానీ బొంకనే అలాగే మాట్లాడిన అబద్ధ మాటనని చెప్పావు. నిజంగానే జరిగిందా లేకపోతే జరగలేదా అని పేతురుని దేవుడు అడుగుతాడేమో అనుకున్నాడేమో బహుశా. అందుకనే పేతురు ఏమీ చెప్పలేక ఏమంటున్నాడు తెలుసా? సీమోను కుమారుడైన పేతురు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడగగానే అది నీకే తెలియను ప్రభు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనమే అయితే నేను నిజంగా ప్రేమిస్తున్నాడు ప్రభు అని అనుకుంటొచ్చు. మన వైపు ప్రభు చూసి 3 సార్లు బొంకావు కదా, బాగా ప్రేమించావు అని అంటాడేమో అని భయపడ్డాడేమో. అందుకని పేతురు ఏమి సమాధానం చెప్పలేక అది నీకే తెలియను ప్రభువా,
మరలా రెండవసారి కూడా అదే ప్రశ్న, సీమోను కుమారుడు అయిన పేతురు, వీరందరికంటే అక్కడ కూర్చోబెట్టిన తన స్నేహితుల కంటే, లోకంలో ఉన్నవా తన వారి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడగగానే పేతురు మరలా సమాధానం చెప్పలేక, అది నీకే తెలియను ప్రభువా అన్నాడు. మరలా మూడవసారి కూడా అదే ప్రశ్న వేయగానే, సీమోను కుమారుడు అయిన పేతురు, వీరందరికంటే లోకం కంటే స్నేహితుల కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు వ్యసనపడట, ఏమి సమాధానం చెప్పాలో తెలియక అతడు వ్యసన పడ్డాడని దేవుని వాక్యంలో రాయబడ్డది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుని ఎక్కువగా ప్రేమించాడా లేదా పేతురు అని ఆలోచన చేస్తే, పేతురు చాలా అద్భుతంగా ప్రేమించాడు. కానీ ఆ రోజున సమస్య అతని జీవితంలో కారణం ఏంటంటే, పేతురు ఒకవేళ నిజంగా చెప్పి ఉంటే చేపలు పట్టడానికి తీసుకెళ్లేవాడు కాదు. పేతురు నిజంగా దేవుని ప్రేమించి ఉంటే యేసు ప్రభు వారిని సిలువేసి సమాధి చేసిన తర్వాత తన శిష్యుని వెంట పెట్టుకుని చేపలు పట్టడానికి వెళ్తున్నాను, మీరేం చేస్తారు నాకు తెలీదు, నేను మాత్రం వెళ్ళిపోతున్నానని చెప్పేవాడు మాత్రం కాదు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు ఎవరో నాకు తెలియదు అని చిన్న పిల్లలకు కూడా భయపడి యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా అబద్ధం ఆడేవాడు కూడా కానే కాదు. కనుకనే పేతురు సమాధానం చెప్పలేకపోయాడు. ఈ పూట కూడా దేవుడు మనల్ని అందరిని అడుగుతున్నమాట ఏంటో తెలుసా, ఈ లోకంలో నీ కలిగిన వారందరికంటే దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మనం ఏం సమాధానం చెప్పగలం? ప్రేమించకపోవడానికి దాని కారణం ఏంటో మీతో చెప్పి, అసలు ప్రేమిస్తే మనకి ఏం కలుగుతుందో కొన్ని విషయాలు మాట్లాడి నా వాక్య సందేశాన్ని ముగిస్తాను. పేతురులో ఉన్న గల కారణం ఏంటో కొన్ని విషయాలు మనం తెలుసుకునే కొద్దిగా చూడండి. కీర్తనల గ్రంథంలో చూడండి, కీర్తన గ్రంథం 103వ కీర్తన. కీర్తన గ్రంథం మనందరికీ తెలిసిన భాగంలోనే 103వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుదాం. పడమటికి తూర్పు ఎంత దూరము, ఆయన మన అతిక్రమములో మనకు దూరపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పడమటికి తూర్పు ఎంత దూరం అంటే చెప్పలేదు అంత దూరం. ఏమంటే పడమటికి తూర్పు ఎంత దూరమో తెలియదు, కానీ ఆ పడమటికి తూర్పు ఎంత దూరమో దేవుడు మన అతిక్రమములు అంత దూరపరిచి ఉన్నాడట. ఎంత దూరం చేశాడు అని అంటే, పేతురు కూడా అతిక్రమములతో ఉన్నాడు కనుక సమాధానం చెప్పలేకపోయాడు. మనందరినీ కూడా దేవుడు అదే ప్రశ్న అడిగితే మనం కూడా సమాధానం చెప్పలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. మనం కూడా సమాధానం చెప్పలేకపోతున్నాం అంటే కారణం ఏంటో తెలుసా? మన జీవితంలో కూడా అతిక్రమాలు ఉన్నాయి. మనం కూడా దేవుడికి ఏదో వ్యతిరేకమైన పనులు మనం చేశాం. కనుకనే మనం దేవునితో సూటిగా ఆ ప్రశ్నకి సమాధానం మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకు మనం చేసిన అతిక్రమాలు ఏంటి, పాపం ఏంటంటే, మనం చాలా అతిక్రమాలు చేసాం. తల్లి గర్భంలో పుట్టిన నాటి నుండి దేవునికి విరోధంగా మనం బ్రతికాం. అంత మాత్రమే కాదు, ప్రభుని తెలుసుకున్న నాటి నుండి ప్రభు కొరకు మనం ఏదైనా చేయగలిగే స్థాయిలో ఉన్న కూడా ప్రభు కొరకు ఏమీ చేయలేకపోతున్నాం. అంత మాత్రమే కాదు, ప్రభు కొరకు అంత సాక్షి అయిపోయిన పేతురు తర్వాత భాగంలో మనం చూడగలం. పేతురు దేవుని ప్రేమించాడు. ఎంత మట్టుకో తెలుసా? అవసరమైతే ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు. అది దేవుణ్ణి ప్రేమించడం అంటే. దేవునికి స్తోత్రం కలిగిందా? హల్లెలూయా, హల్లెలూయా. మనము అతిక్రమాలు ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించలేము. మనం బైబిల్ పట్టుకుని వస్తా ఉంటే ఎవరన్నా ప్రశ్నిస్తే, ఏ బాబు మందిరానికి వెళ్తున్నావా, బైబిల్ ఇచ్చుకుని వెళ్తున్నావు ఏంటి అని అనగానే మనం సిగ్గుపడిపోతాం, మొహమాట పడతాం. గారికి చాలా మంది యవనస్తులు బైబిల్ పట్టుకుని మందిరానికి రావడానికి ఇష్టపడట్లేదు. ఈ రోజున ఈ మధ్యకాలంలో గుడివాడ ప్రాంతానికి నేను వెళ్ళాను. ఒక అక్క చాలా అద్భుతంగా వాక్యం చదువుతుంది, చాలా బాగా చదువుతుంది. రెఫరెన్స్ చెప్పగానే రెఫరెన్స్ తీసి వాక్యం చదువుతుంది. కానీ తన చేతిలో ఒక పెన్ ఉంది, డైరీ ఉంది, కానీ మొబైల్ ఫోన్ లో వాక్యం చదువుతుంది. ఏమి లేదో తెలుసా, బైబిల్ లేదు తన చేతిలో. కాబట్టి బాగా వాక్యం చదివే వాళ్ళ చేతిలో కూడా ఈ రోజున ఏమనట్లేదో తెలుసా, దేవుని వాక్యాన్ని చేతితో మనస్సుతో పట్టుకోలేకపోతున్నారు. గల కారణం ఏంటో తెలుసా? మనుషులందరూ ఎగతాళం చేస్తారని.
యవనస్తులు తన భార్యలకి ఇచ్చో, యవనస్తులు మీరు అట్టుకెళ్ళండి అని తన తల్లిదండ్రులకి ఇచ్చో, ముందు బైబిల్ పంపించి తర్వాత వీళ్ళు వచ్చే బ్యాచ్ లో చాలా మంది యవనస్తులు నేటి దినాల్లో ఉండిపోతున్నారు. యవనస్తులారా మీరు గుర్తుపెట్టుకోండి, బైబిల్ మీ చేతిలో పట్టుకోలేకపోతున్నారంటే దేవుని రాకడలో బైబిల్ కొరకు మీరు బ్రతకలేరు అనే సంగతిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కాదు. హల్లెలూయా. ఈ రోజున బైబిల్ ఇచ్చుకునేలాగా రావడానికి సిగ్గుపడుతున్నామంటే, బాధపడుతున్నామంటే, ఎవరన్నా చూస్తే, నీ ఫ్రెండ్స్ ఎవరన్నా నీ కొలిక్స్ చూస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతున్న మనసునికి వచ్చిందంటే దేవుని రాకడలో ఇదే బైబిల్ కొరకు నువ్వు బ్రతకలేవు అనే సంగతి కూడా నీకు ఇప్పుడే అర్థం కావాలి, అర్థం చేసుకోవాలి. ఈ రోజున బైబిలే పట్టుకుని రాలేకపోతున్నాం మనం. దేవుని రాకడలో దేవుని కొరకు ఎలా బ్రతకగలం? ఒక మాట మనం చదువుదాం చూడండి. ప్రభు రాకడ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటుందో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సందర్భం వచ్చింది కనుక ఒక మాట మనం చదువుదాం. మార్కు సువార్త 13వ అధ్యాయం అనుకుంటా. మార్కు సువార్త 13వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును, ఇవన్నీ నెరవేరుబోదు కాలమునకు ఏ గుర్తు కలుగును అని మాకు చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడిగగా యేసు వారికి ఇట్లా చెప్పసాగాను, ఎవడును మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చుతారు. మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారమును గురించి వినినప్పుడు కలవరపడుడి. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతం వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యం ప్రేక్షను. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వ్యాధులకు ప్రారంభము. దేవునికి స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఇక్కడ కూడా కనబడుతూ ఉన్నాడు. పేతురుని, యోహానును, అంద్రెయను మిగిలిన శిష్యులు ప్రత్యేకంగా ఒలీవల కొండ మీదకి ప్రభు తీసుకుని వెళ్ళి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో దేవాలయాన్ని పడగొట్టబోతున్నారు, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి అని చెప్తే నేను ఆకులకు చూచునేటి ప్రభు అని అడిగాను. వెంటనే వారితో మాట్లాడుతూ మీరు ఎవరును మోసపోకుండా చూసుకోండి అని చెప్పాడు. అంటే దేవుని రాకడలో ఎలా ఉంటుందో తెలుసా? అందరూ మోసం చేయడానికి సిద్ధంగా, చెప్పండి, అందరూ మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి ఈ రోజున ఎక్కడ చూసినా దేవుని రాకడికి చాలా సమీపంగా ఉన్నామని మనకు అర్థం చేసుకోవడానికి దేవుని రాకడికి సూచన ఏంటంటే మోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా భూమి మీద ఉంటారు, వాళ్ళు మన పక్కనే ఉంటారు. మనం మోసపోకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలంట. ఈ రోజు చూడండి, మోసాలు ఎక్కువైపోయినాయి, మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడికక్కడ భయంకరమైన మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి రోజుల్లో మనం గుర్తుకు రావాలి, దేవుని రాకడ సమీపం వద్దని మనకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోసం చేసేవాళ్ళు భూమి మీద ప్రపంచంలో భయంకరంగా కనబడుతూ ఉన్నారు. భార్యను భర్త మోసం చేస్తున్నాడు, భర్త భార్యను మోసం చేస్తుంది. ఏమంటే కచ్చుకున్న పిల్లలు తల్లిని మోసం చేస్తున్నారు, తల్లులు పిల్లలు మోసం చేస్తున్నారు. కుటుంబాన్ని మోసం చేసుకునే, ఆఖరికి స్నేహితుల్ని మోసం చేసుకునే పరిస్థితులకు వచ్చేసాం. కాబట్టి మోసపోచ్చే వైపు కూడా భూమి మీద చాలా ఎక్కువైపోతారని ప్రభు చెప్పాడు. మొట్టమొదటి. రెండవది అంటున్నాడు, నేను అక్కడ గుర్తులు ఏంటంటే నా పేరట చాలా మంది క్రీస్తులు వస్తారని ప్రభు చెప్పాడు. కాబట్టి నేనే క్రీస్తులని చెప్పుకుంటారట. మొట్టమొదటిది మోసం చేస్తారు, రెండవది ఏం చేస్తారో తెలుసా? నేనే క్రీస్తుని నమ్మండి అని చెప్పడానికి చాలా మంది అబద్ధ క్రీస్తులు వస్తారట. ఎప్పటికలా వచ్చానా అని ఆలోచన చేస్తే భూమి మీద చాలా మంది నేటికి అబద్ధ క్రీస్తులు చాలా మంది వచ్చారు. కొంతమందిని వాళ్ళు బ్యాచ్లు తయారు చేసుకున్నారు. వాళ్ళు ఏమని చెప్పారంటే మేమే క్రీస్తు, మమ్మల్ని నమ్మండి అని చెప్పిన దాఖలాలు చాలా మంది ఉన్నాయి. ఏమండి, జర్మనీ దేశంలో ఒక
అతడు ఒక కర్మాగారం ఆ ప్రాంతాన్ని ప్రారంభించి చెట్టు కింద కూర్చుని ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే, నేనే క్రీస్తుని, క్రీస్తు గెటప్ వేసుకుని క్రీస్తులాగా మారిపోయి అతడి యొక్క ముఖము, అతడి కవలికలు, ఇతడు జుట్టు, అతని యొక్క స్టైల్ మొత్తం కూడా చూస్తే నేనే క్రీస్తులను ప్రకటించుకోవడం ప్రారంభించాడు. అతని పేరు లూయిసియస్ అనే ఒక వ్యక్తి నేనే క్రీస్తులను ప్రకటించుకున్నాడు. అతని ద్వారా చాలా మంది క్రైస్తవులు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి అబద్ధ క్రీస్తుగా పిలువబడే ఆ లూయిసియస్ అనే వ్యక్తి వైపు వెళ్లిపోయిన దాఖలాలు కూడా జర్మనీ దేశంలో ఎప్పటికే జరిగిపోయినాయి. దేవుడికి స్తోత్రం చెప్పడం సార్. హల్లెలూయా. ఎవరు మోసం చేసేవాళ్ళు వచ్చారు ఇప్పటికే. రెండవది నేనే క్రీస్తునని చాలా మంది చెప్పగా ఎప్పటికీ చాలా మంది ప్రభువుని వెంబడించే వాళ్ళు అటు వెళ్ళిపోయిన సందర్భాలు వచ్చేసాయి. కనుక నేనే క్రీస్తునని చెప్పేవాళ్ళు కూడా లోకంలో నేటి ధర్మంలో మనకు కనబడతా ఉన్నారు. మూడవది ఏం జరుగుతాయి అని అంటే యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు అని చెప్పాడు. ఇప్పటికి మనం వింటానే ఉన్నాం. ఎవరి చైనా, అలాగే ఒక పక్కన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు, ఇవన్నీ కూడా యూరోప్, ఖత్తర్, అన్ని దేశాలు కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పటికి యుద్ధాలు జరిగినాయి, జరగబోతున్నాయి, ముందు కూడా జరగబోతా ఉన్నాయి. ఎక్కడో యుద్ధం జరగడం ఏంటి, ఇప్పుడు మనకి గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత, డీజిల్ కొరత రావడం ఏంటి? గల కారణం ఏంటో తెలుసా? ఇదంతా కూడా బైబిల్లో ముందే చెప్పేది యుద్ధముల గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇవన్నీ వస్తాయని ప్రభు ముందే చెప్పాడు. కనుక మనం ఆలోచన చేయాలి. భయంకరమైన దినాల్లో మనం వచ్చేసాం. మోసం చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు. రెండవది మనం అబద్ధ క్రీస్తు అనేవాళ్ళు వాళ్ళు తానంతటి తానే వ్యాసం వేసుకుని మోసం చేయడానికి వస్తారని చెప్పాడు. ఇప్పటికి వచ్చారు, ఇంకా రాబోతున్నారు. మూడవది యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారని చెప్పాడు. నిత్యముగా అదే జరుగుతుంది లోకంలో. నాలుగవది జనం మీదకి జనము, రాజ్యముల మీదకి రాజ్యములు వస్తాయని చెప్పారు. అలాగే జరుగుతుంది నేటి దినాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరువులు, భూకంపాలు నేటి దినాల్లో మనము అక్కడక్కడ చదువుతున్నాం, చూస్తున్నాం. ఇవన్నీ ఒక పత్రికలో రాస్తే పర్వాలేదు, కానీ మత్తయి సువార్తలో కూడా ఇదే రాశాడు. చూడండి, మత్తయి సువార్తలో కూడా 24వ అధ్యాయములు అదే రాస్తూ అంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా అదే రాశాడు. 3వ వచనం చదివితే, ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యురాలు ఎదుకు వచ్చి, ఆకాంక్షకు వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, ఈ సమాప్తికి చుట్టూ వార్తలు చెప్పమనగా యేసు వారికి ఎట్లాడను ఎవరు మిమ్మల్ని వాసు పూర్చకుండా మొట్టమొదటి మోసం చేస్తారని చెప్పాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. రెండవది అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తు అని చెప్తాడని చెప్పాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడా. మూడవది మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోతారన్నాడు. అయితే వ్రాయబడ్డది. జనము మీదకి జరగవలసినదిగా అంతమే జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచునని చెప్పాడు. అక్కడ కూడా కరువులు, భూకంపములు కలిగిను. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఒక పత్రికలో ఒక మాట, ఒక్క విషయంలోని ఒక చోట వ్రాయబడితేనే చాలా ప్రమాదం. అలాంటిది మత్తయి సువార్తలో రాశాడు, మార్కు సువార్తలో రాశాడు, లూకా సువార్తలో కూడా రాశాడు, ఆఖరికి యోహాను సువార్తలో కూడా రాశాడు. ఏంటి ఇన్నిసార్లు ఒకే మాట మెన్షన్ చేసి రాశాడు అని అంటే, దేవుని రాకడ ఖచ్చితంగా భూమి మీదకి రాబోతుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. నేటి కాలంలో మనం చూస్తున్నాం, మోసాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. యుద్ధముల గురించి మనం వింటున్నాం. రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఆలోచన చేయాలి, మనం అందరం దేవుణ్ణి ప్రేమించే వారుగా ఖచ్చితంగా మారిపోవాలి. దేవుణ్ణి ప్రేమించకపోతే ఎంత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? ఆ రోజున భయంకరమైన పరిస్థితులు ఉంటాయని, ఇక తప్పించుకునే అవకాశం భూమి మీద అసలు ఉండదని చాలా విషయాలు దేవుడు చాలా స్పష్టంగా వ్రాయడం జరిగింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యంలో మీరు చూడగలిగితే, దశలోనికి రాసిన పత్రికలో కూడా ఒక మాట మనం చదువుదాం. చూడండి,
దశలోనికి రాసిన పత్రికలో కూడా చెప్తాడు ఈ మాట. అక్కడ ఇలా ఉంటాడు. దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదివితే, రాత్రి వేళ దొంగ ఎలా వచ్చును అలాగే వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చూడగా, గర్భిణీ స్త్రీకి ప్రసవం వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించను గట వారు ఎంత మాత్రము తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చేయకపోతున్నారు కాదు. మీరందరూ వెలుగు సముద్రులను పగటి సముద్రులై ఉన్నారు. మనమందరము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మంత్రము కాక యుద్ధము. దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఒకే మాట పత్రికలు రాశాడు. అలాగే సువార్తలు 4 సువార్తలు రాశాడు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం అంతా కూడా ఇదే వ్రాయబడ్డది. ఏమండి, ఇవన్నీ ఎందుకు అలా రాసుకుంటూ వచ్చాడనంటే, రాబోతున్న దినాలు ఏమాత్రం కూడా మంచివి కాదు. రాకుమని మాట్లాడుతున్నాం, ముందున్న రోజులు మంచివి కాదండి అని. కానీ ఆ మాట ఎవరు చెప్పారు అని అంటే, ఎవరు కూడా సమాధానం చెప్పారు. ఖచ్చితంగా ఎవరు చెబుతున్నారో తెలుసా? ఆయన భూమి మీద ఏం జరగబోతుందో ముందుగానే ఆయన సమస్త విషయాలన్నీ కూడా ఆయన తన పరిశుద్ధ లేఖనంలో రాసి మనందరికీ మనం దాచిపెట్టాడు. పరిశుద్ధ లేఖనాన్ని మనం చదివితే ఈ విషయాలు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ జరగడం మాత్రమే కాకుండా ఇంకేం జరుగుతాయి ఒక మాటను మనం చదివితే, అదే దేవుని వాక్యంలో ఒక మాట మీకు చూపిస్తాను. చదువుదాం ఒక మాట ఒకసారి. దేవుని వాక్యంలో ఉంటే పరిశుద్ధ లేఖనంలో ఒక విషయాన్ని మనం చదివితే, లూకాసు వార్త 21వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుదా చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుదాం. 13వ వచనం చదవమ్మా. ఇది సాక్షాత్తుగా సంభవించు కాబట్టి వేరే సమాధానం చెప్పుకొని ముందుగా చెప్పింపకు ముందు మీ మనస్సును హెచ్చరించుకొని మీ విరోధులందరూ ఎదురాడుటకు కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానము నేను మీకు అనుగ్రహించును. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరందరూ అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. చదువరా మీరు? ఏమండి, ఏమని రాస్తున్నాడో తెలుసా? మన తల్లిదండ్రులే మనల్ని చంపించుకోకుండా. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా దుఃఖాత్మకరంగా ఉంటది. మన స్నేహితులే మనల్ని చంపించబోతున్నారట. మన వారే మనల్ని చంపించడానికి సిద్ధంగా ఉంటారట. ఎవరిని పాస్టర్ గారు వాక్యం వినడానికి వచ్చి ఇలాంటి మాటలు చెప్తారా అని అనుకోబోకండి. రాబోతున్న దినాలు ఎలా ఉంటాయో ముందుగా తన భక్తుల ద్వారా దేవుడు మనందరికీ బయలుపరుస్తుంటున్నాడు. ఇదిగో మీ వారే, మీ తల్లిదండ్రులే మిమ్మల్ని చంపించే రోజులు రాబోతున్నాయి. ఎందుకు కొరకు? గల కారణం ఏంటనంటే, మనం ఎప్పుడైతే ప్రభుని కొరకు నిలబడుతున్నామో, ప్రభు కొరకు మనం దేవుని వాక్యాన్ని చాటుపట్టుకుని దేవుని కొరకు ఎప్పుడైతే నిలబడడానికి ప్రయాసపడతామో, అప్పుడు మన వారే మన మీద తిరుగుబాటు చేసే రోజులు ఖచ్చితంగా రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్తాను. ఒకసారి చేతులేసి మనకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే జైలు వేస్తామంటారు. మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉంటే జైలు వేస్తామంటారు. చంపేస్తామని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వబోతారు. అలాంటి రోజున మన తల్లిదండ్రులే ఒకవేళ వాళ్ళు రక్షణ పొందకపోతే, మారుమనసు పొందకపోతే ఏం చేస్తారు తెలుసా? వాళ్లే మన ఇంట్లో పెట్టి, ఇదిగో ఫలానా అబ్బాయి ఇంట్లో బైబిల్ చదువుతున్నాడని మన వారే మనల్ని అప్పగించే రోజు రాబోతుంది. ఎవరికి అప్పగిస్తారు? గవర్నమెంట్ కి అప్పగించి రాబోతున్న రోజుల్లో మనల్ని చంపించే వాళ్ళు ఎవరో కాదు, మన స్నేహితులే మనల్ని అప్పగించబోతున్నారంట. మన బంధువులే మనల్ని అప్పగిస్తారంట. కనుక ఎలా ఉండాలి? ఆ రోజున మనం ఎలా బతుకుతాం? ఎక్కడికి వెళితే మనకు క్షేమంగా ఉంటది? ఆ రోజున మనం ఎలా బ్రతుకుతామనంటే, మనం ఆ విషయాలని తెలుసుకోవాలంటే మూట కాదు, తర్వాత చెప్తారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నమ్ముకుంటే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయండి అనంటే,
అవన్నీ ముందుగానే తన భక్తుల వారు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? అవసరమైతే తల్లిదండ్రులు పిల్లల్ని పట్టుకుని చంపి వీళ్ళని తీసుకునే అవసరమైతే ఏదైనా చేసుకోండి, కానీ మాకు అన్నం పెట్టండి రోజులు కూడా రాబోతున్నాయి. భూమి మీద ఆహారం ఉండదు, తినడానికి తిండి లేని పరిస్థితులు రాబోతున్నాయి. 666 ఉత్తరని తింటాము పోతుంది. దాన్ని నొసటి ఎందు గాని కుడి చేతి మీద గాని ఎవరైతే వేయించుకోరో వాళ్ళకి తినడానికి తిండి బండారాలు ఏవి కూడా ఉండవు. ఆ రోజున మనుషులు ఈ దిక్కులు ఆ దిక్కు వెళ్తారు, కానీ వాళ్ళకి ఏమి వారికి దొరకదు. అవసరమైతే మన వారే మనల్ని నమ్మేసే రోజులు వస్తాయి. తినడానికి ఏమి ఉన్న రోజున ఖచ్చితంగా మనల్ని మనవారే మన స్నేహితులే మనల్ని కట్టి బంధించి అమ్మేసే రోజులు రాబోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నా కదా నాన్న. ఆ రోజున ప్రభు కొరకు నేను అవసరమైతే చచ్చిపోతానని ప్రభుని అంతగా ప్రేమించేవారు మీలో ఉన్నారా? ఏమండి, తిండి ఉండదు, మంచినీళ్ళు ఉండవు, అసలు ఎక్కడికైనా వెళ్ళడానికి ఈ రవాణా సరుకులు మనం లెక్కించుకోరు. ఆ ముద్ర మొసటి ఎందుకని ఉడి చేతులు ఎందుకని లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఆ రోజున మనం ఏం చేస్తాం చెప్పండి? విన్నారా? ఆ రోజున మనం ఏం చేయగలం? కాబట్టి పెట్రోల్ లేకపోతే ఈ రోజున మనం అల్లాడిపోతున్నాం కదా. ఆ రోజున మనం ఏం చేసి మనము మన కుటుంబాలను కాపాడుకోగలం? ఒక విషయాన్ని చెప్తారేనండి, అందుకని అందరూ ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజున మనందరికీ సహాయం చేస్తాడంట. ఒకసారి చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడట. ఆత్మ లేని వాడు నా రాజ్యమునకు వారసుడు కాదని దేవుడు వాక్యంలో రాయబడ్డది. కనుక ఈ ఆత్మ మనల్ని భద్రం చేస్తుంది, ఆత్మ మనల్ని కాపాడుతుంది. అవసరమైతే తిండి లేకపోయినా మంచి నీళ్ళు తాగకపోయినా ఆత్మదేవుడు మనల్ని కాపాడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మను మనం పొందాలి, ఆత్మను పొందుకుని సిద్ధంగా ఉండాలి. ఈ మాటలు ఎక్కడ ఆపకుండా ఏం చేశాడో తెలిసే ప్రకటన గ్రంథంలో కూడా రాయించి పెట్టాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. మొదటి అధ్యాయం ఒక మాట చదివి అప్పుడు తర్వాత మనం 3 వచనాలు చదువుతాం. మొదటి అధ్యాయం 2-3 వచనాలు చదవండి. అతడు దేవుని వాక్యం గురించి, యేసుక్రీస్తు సాక్ష్యం గురించి తాను చూసి అంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సమయం సమీపించినట్టు కనుక ఏ ప్రవచన వాక్యములను చదువువారును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. విన్నవాడు ధన్యుడు, చదివిన వాడు ధన్యుడు, గైకొన్నవారు ధన్యుడు. ఏమంటే వింటే ధన్యులు అంట, చదివితే ధన్యులు అంట, గైకుంటే. ఈ ప్రకటన గ్రంథాన్ని విన్న వారందరూ ధన్యులు, ప్రకటన గ్రంథాన్ని చదువుతున్న వాళ్ళందరూ ధన్యులు. చదవని వాళ్ళు ఏంటి మరి? ఒకసారి అలా ప్రకటన గ్రంథాన్ని చదవరా? అలా బైబిల్ మాత్రం ఉన్నట్టే మీ చేతిలో. ఒకసారి దాంట్లో ఏమవుతుందో నీకు అసలు ఇన్ఫర్మేషనే చెప్పండి, ఇన్ఫర్మేషనే తెలియదు అసలు. కనీసం ప్రకటన గ్రంథం చదివారా ఎవరైనా? రాబోతున్న సంగతులన్నీ కూడా ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. ఇవి జరుగుతాయి. రాబో వ్యాధుల కాలం ఎలా ఉండబోతుంది, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, సమస్తం కూడా తన భక్తుల ద్వారా దేవుడు ముందుగానే ఎందుకు రాయించాడు గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఏమైనా ఉండబోతున్నాయి అని దేవుడు ముందుగానే ప్రకటన గ్రంథంలో మనందరి కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఒకసారి అసలు చదివారా? ప్రకటన గ్రంథం మొత్తం చదవడానికి టైం ఎంత పడుతుందో తెలిసి గంటన్నర ఎంత చెప్పండి? గంటన్నరలో చదివించి ప్రకటన గ్రంథం. అంత టైం కూడా మీకు లేదు కదా, మీరు అంత బిజీ. విన్నవాళ్ళు ధన్యులు, చదివిన వారు చెప్పండి, చదివిన వారు ధన్యులే కదా. ప్రకటన గ్రంథం చదివిన వారు అందరూ ధన్యులు, విన్న వాళ్ళు అందరూ ధన్యులట. ప్రకటన గ్రంథం గైకున్న వాళ్ళందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ సాక్షాత్తంగా పరలోకానికి వెళ్ళి భక్తుడు అక్కడ జరగబోయే సంఘటనలన్నీ కూడా మొత్తం రాయించి పెట్టాడు మనందరి వరకు. అవన్నీ మనం చదివితే మనందరం ధన్యులు అవుతాం. దేవుడి యోహానికి మొట్టమొదటిగా పరలోకంలో కనపడ్డాడు.
పరలోకంలో ఈ మొదటి అధ్యాయం చదువుకోండి. మొదటి అధ్యాయం ఏది రాయబడుతుందంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ యోహాను గారు పరలోకంలో దేవుడు 7 దీపస్తంభముల మధ్య సంచరించి ఒక దేవుని యొక్క బలమైన నక్షత్రం అనేది ప్రభు కనపడతాడు. ప్రకాశించే సూర్యుని వలె అక్కడ దేవుడు కనపడటం మనం చదువుతాం. 2-3 అధ్యాయుల తర్వాత మీరు చదువుకుంటే అక్కడే మనం రాయబడి ఉంటారో తెలుసా? ఈ 2-3 అధ్యాయులు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి దేవుడు 7 ఉత్తరాలు రాయమన్నాడు. ఆ 7 ఉత్తరాలే 2 పత్రికలో 2 అధ్యాయంలో రాశాడు. మొట్టమొదటిది స్వర సంఘం, ఎఫెసీ సంఘం, ఏమంటే తుయతైన సంఘం, సాత్విస్ సంఘం, అలాగే ఫిలదెల్ఫియా సంఘం, ఇలాంటి 7 సంఘాలకి 7 పత్రికలు రాయమన్నాడు. 7 ఉత్తరాలు రాసిందే 2-3 అధ్యాయులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. ఈ సంగతులు జరిగిన తర్వాత ఏ సంగతులు జరిగిన తర్వాత మొట్టమొదటిదేమో దేవుడు 7 నక్షత్రాలుగా చాపపట్టుకుని నిలబడిన సంగతులు మొదటి అధ్యాయంలో, 2-3 అధ్యాయంలో 7 సంఘాలకి 7 పత్రికలు ఉత్తరాలు వ్రాయమన్న సంగతులు తర్వాత 4వ అధ్యాయంలో. ఈ సంగతులని జరిగిన తర్వాత నేను చూడగల అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండటం చూశాను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాకు ఎలా వినబడుతుందట? బోరధ్వని వలె వినబడుతుందట యోహాను భక్తుడికి. ఆ స్వరం ఎలా వినబడుతుందంటే స్వరం బోరధ్వని వలె ఉంది. అప్పటికి కడబోరు ఇంకా మోగలేదు. దేవుడు కడబోరు మోగలేదు. దేవుని స్వరమే బోరధ్వని వలె అంటే ఒక పెద్ద స్వరముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడికి ఎక్కినము, ఎక్క మీదట జరగవలసిన వాటిని నేను నీకు కనపరిచేదనే. నేను వెంటనే నేను ఆత్మవశ్యునైతే అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనం మీద ఒకడు ఆశీనుడైనను. ఆశీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మకరత్వలే ప్రకాశించి అందరూ తెలుసు సింహాసనములో ఆవరించి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 4వ అధ్యాయంలో ప్రారంభంలోనే పరలోకానికి యోహాను భక్తుడు వెళ్ళాడు. తర్వాత మొత్తం పరలోకం అంతా ఒకసారిగా చూశాడు. చూస్తుండగానే ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు సింహాసనం మీద. ఆ కూర్చున్న సింహాసనం దగదగ వెలిచిపోతా ఉంది. చుట్టూ 24 మంది పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలెవరో ఈయనకి అర్థం కావట్లా. ఆ కూర్చున్న పెద్ద ఆయన ఎవరో అర్థం కావట్లా. ఒక్కసారిగా ఒక్క బోర్లో పడిపోయింది, సాష్టాంగ పడి అయ్యో అని ఆయన ఒక్కసారిగా పడిపోగానే 5వ అధ్యాయంలో ప్రారంభించాడు చూడండి. మరియు లోపట్టను వెలుపట్టను రాంత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనములందు ఆసీనుడై ఉండు వారి కుడిచి అక్కడ చూచితిని. ఒక ముద్ర కలిగిన పుస్తకం కనపడుతుందట. ఒక పుస్తకం లాంటిది కనపడుతుంది ఒక ఆయన చేతిలో. ఆ చేతిలో ఉన్న పుస్తకంలో 7 స్టాంపులు వేసినట్టుగా, ఏమంటే గవర్నమెంట్ ముద్ర ఉంటుంది కదా, ఆ ముద్ర వేసినట్టుగా 7 ముద్రతో వేలు పడతాం చూశాడట. దాన్ని విప్పడానికి అధికారం ఎవరికైనా ఉందా అని చూస్తున్నాడట. ఎవరికి అధికారం లేదని అందరూ పరలోకం అంతా మాట్లాడుకున్నారు. ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా విప్పుతారా? ఈ 7 ముద్రలతో కలిగిన పుస్తకాన్ని ఎవరు తెరుస్తారు? జరగబోయే సంగతులన్నీ నాకు ఎలా తెలియపరచబడతాయని ఈ యోహాను వెంటనే అక్కడ పడి ఏడుస్తున్నాడు. అయ్యో, ఇది విప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని ఏడుస్తూ ఉంటే గొప్ప వల్ల దేవదూత ఆయన దగ్గరికి యోహాను ఆడొద్దు, ఒక్కసారి పైకి లేవు, ఇదిగో ముద్రను విప్పగలిగిన మాకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. మృత్యువుని జయించి తిరిగి లేచిన సింహాసనాసీనుడైన ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆయన ఒకసారి శృతిగా లేమని కానీ ఆయన కళ్ళు తెచ్చుకుని ఏడుస్తున్న ఆయన ఒకసారి చూడగానే ఆయన ముద్రను విప్పటానికి జయించిన వారికి జయశీలుడుగా ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. హల్లెలూయా.
5వ వచనం చెప్పిన మాట రాయబడి ఆ ఏడవకు, ఇదిగో దావీదునకు చిగురైన యోధా భక్తులకు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథములు విప్పుటకే జయము పొందినని నాతో చెప్పాను. చాలండి. జయం పొందిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇప్పుతాడు. నువ్వెందుకు ఎడుతున్నావు బాబా అని అంటే ఆ 7 ముద్రలు స్టాంపులు వేసిన ఆ 7 చుట్టాలు కూడా విప్పడానికి ఎవరున్నారు అని చర్చ జరుగుతూ ఉంటే ఒకే ఒక ఆయన ఉన్నాడట. ఆయన యూదా గోత్రము. ఆ సింహం ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పవచ్చు. హల్లెలూయా. యేసయ్య ఒక్కడే పరలోకంలో ఏం జరగబోతుందో యోహాను గారికి మొత్తం కూడా తెలియపరచడానికి సిద్ధపడతా ఉన్నాడు. విప్పుదా ఉంటే 6వ వచనం చదవండి. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల 6వ అధ్యాయం ఆ గొర్రె పిల్ల 7 ముద్రలో మొదటి రాజుని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చిక్కుట వింటిని. మరియు నేను చూడగా ఎదుగు ఒక గొర్రెము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వడెను. అతడు జయించుటకు ఒక ప్రశ్న అడుగుతాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో ఈ జయించడానికి జయం పొందడానికి వెళ్ళిన విల్లు పట్టుకున్న ఈయన పేరు ఎవరో చెప్పండి. అందరూ మాట్లాడు. విల్లు మీద గొడవ మీద కూర్చున్నాడట, విల్లు పట్టుకున్నాడట. విల్లు తెలుసు కదా, బాణం వేస్తాం కదా, అది ఆ విల్లు పట్టుకుని కూర్చున్నాడట. ఆయనకి జయించడానికి జయం పొందుకుని అధికారం ఇవ్వబడ్డదట. ఆ కూర్చున్న ఆయన ఎవరనుకున్నారు? అక్కడే పప్పులో కాదు కొంచెం అందరికి మనం ఏమంటారంటే ఏసయ్య. ఈ 6వ అధ్యాయం 1వ వచనంలో జయించడానికి వెళ్తున్న విల్లు కట్టుకున్న ఆయన పేరు ఏసయ్య కాదు, ఆయనే అపవాది, అబద్ధ క్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. వాడికి అధికారం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. జరగబోయే సంగతులను జరిపించడానికి అధికారం ఇచ్చాడు. విల్లు ఎవరి చేతుల్లో ఉంటది? అపవాది చేతుల్లో మాత్రమే ఉంటది, కానీ దేవుని చేతుల్లో ఏమండి? విల్లు ఉంది కానీ బాణాలు ఉన్నాయి రాయబడ్డదా? బాణాలు ఆడి చేతుల్లో లేవు. కారణం ఏంటంటే ఆ బాణాలు లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసయ్య మరణించి జయశీలుడిగా తిరిగి లేచినప్పుడు వాడి ఆయుధాలన్నీ కూడా దేవుడు లాగేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిరాయుధంగా చేసేసాడట. వాడి దగ్గర ఆయుధాలు లేవు, కేవలం విల్లు కట్టుకుని కూర్చున్నాడంతే. గుర్రం మీద కూర్చున్న వాడు ఏం చేస్తున్నాడు? చదువుతా 3వ వచనం. ఆయన 2వ ముద్ర నింపినప్పుడు రమ్ము అనే 2వ జీవి చెప్పుకుంటే అప్పుడు ఎర్రనిదైన వేరే గుర్రము బండి వినను. మనుషులు ఒకరినొకడు చంపుకొట్టట్లు భూమిలో సమాధానము లేకుండా చేయటకు ఈ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడును. మరి అతనికి ఒక పెద్ద కట్టం ఇవ్వబడను. 2వ గుర్రం కనపడుతుందంటే యోహాను గారికి. మొదట ఆయన విల్లు పట్టుకున్నాడు, ఆయన దగ్గర ఆగిపోతే గుర్రం మీద కూర్చుని వెళ్తున్నాడు. 2వ ఆయన ఏం చేస్తున్నాడంటే ఈయన కూర్చుని పెద్ద కట్టుకు ఇచ్చుకుని కూర్చున్నాడట. మనుషులందరికీ ఒకరికొకరు చంపుకోవడానికి అధికారం ఇవ్వబడ్డారు. ఏమంటే భూమి మీద జరగబోతున్న సంభవాలన్నీ కూడా రాస్తున్నట్టున్నాడు. చూడండి, ఒకరికొకడు భూమి మీద చంపుకోబోతున్నాడు. అలాంటి రోజులు రాబోతున్నాయి, భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఇవన్నీ పత్రికలో రాశాడు, సువార్తలో రాశాడు, దర్శనానికి రాసిన పత్రికలో రాశాడు, ఆఖరికి ప్రకటనలో కూడా రాశాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే 5వ వచనం చదువుతే ఇప్పుడు ఆయన 3వ ముద్ర ఇచ్చినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చొని ఉండెను. మరియు ధ్యానం ఒక సేరు గోధుమలనియు, దేవాలయములకు 3 సేర్లు ఎవలనియు, నూనెయు ద్రాక్షారసము పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టుగా వినబడేది. కాబట్టి ఇక్కడ కూడా ఒక గుర్రం బయలుదేరిందట. అది కూర్చున్న వాడు ఆ భయంకరమైన స్థితిలో ఉన్నాడు, త్రాసు పట్టుకుని ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే ఏమండి, ఒక సేరు గోధుమలనియు, ఒక దేనారం ఫుట్నోట్లో 6వ వచనం రాయబడి ఉంటది. ఇంచుమించుగా దేనారం అని అంటే ₹1 కావచ్చు. అది నూనె గోధుమలు అమ్ముతాడట. నూనె దేనికి సాదృశ్యం అంటే
మనం వాడే పెట్రోల్కి డీజిల్కి సాగుతుంది. అది చాలా విలువైనది. నూనెను బైబిల్లో దానికి పోల్చాడు. రెండవది గోధుమలు అనగా తినే తిండికి సాదృశ్యం. ఇవన్నీ కూడా మనం గుట్టు దగ్గర కొనుక్కోవడానికి కానీ అమ్మడానికి కానీ ఈ యొక్క 666 ముద్రను వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ముద్రను మనం కలిగి ఉంటామో అమ్మడానికి అధికారం ఉండదు, కొనడానికి అధికారం ఉండదు, లేకపోతే అధికారం ఉండదు. అపవాది మనల్ని అందరినీ భూమి మీద నశింపు చేయడానికి వస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటాను అందరికీ. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏదో ప్రభా మందిరాన్ని కూర్చొని ఆదివారం, ప్రభా ప్రార్థన చేసుకున్నాక సాయంకాలం, ఇది కాదండి ప్రభుని ప్రేమించడం ఉంది. రాబోతున్న రోజుల్లో కూడా తట్టుకుని నిలబడగలిగిన శక్తి సామర్థ్యం కలిగి బ్రతికేవాడే నిజమైన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ప్రభు సన్నిధికి రావడానికి బైబిల్ ఇచ్చుకుని రావడానికి స్థితి నీకు ప్రభు రాకంలో అపవాదిని ఎదిరించడానికి అవసరమైతే ప్రభు తినడానికి ఏమీ లేకపోయిన పర్వాలా నీ కోసం నేను బ్రతుకుతానని వచ్చేవాళ్ళు ఒక్కరే ఉండాలి కదా. చెప్పండి, మనలో మనం ప్రశ్నించుకుందాం, నువ్వు అంతా నా ప్రేమిస్తున్నావు ప్రభుని. ఈ రోజున దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు, అమ్మా మీరు అందరికంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా? తినే తిండి కంటే లోకం కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావనంటే మనం ఖచ్చితంగా చెప్పగలం, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. ఎలా ప్రేమించాలి అంటే రామోతులు ఒకరితో కూడా మనం దేవుని కొరకు నిలబడగలిగిన అట్టి సామర్థ్యం కలిగిన వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన చదివేద్దాం. చూడండి 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ వంతు నిమిత్తమును దేవుని వాక్య నిమిత్తమును తాను ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎలాగ తీర్పు తీర్చగా మా రక్తము నిమిత్తమును భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఇందువని దగ్గరగా కేకలు వేసి తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వారికి ఇవ్వబడెను. మరియు వారి వల్లే చంపబడబోదు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకో కొంచెము కాలము విశ్రమింపబడినని వారితో కిందండి బలిపీఠం కింద ఆత్మలకమయ్యంత నాదా సత్యస్వరూపి ఎందాక మాకు ఆత్మలకి మీరు ఇంకా సరైన స్టేట్మెంట్ ఇంకేవ్వకుండా మమ్మల్ని ఎక్కడే ఉంచుతామని బలిపీఠం కింద దేవుని యొక్క ఏమంటే అత సాక్షులైపోయిన వారి ఆత్మలు ఏడుస్తున్నాయట. ప్రభు కొరకు నిలబడి చనిపోయారు చూడండి పేతురు గారు. ప్రభు కొరకు నిలబడి చనిపోయాడు చూడండి యోహాను లాంటి వారు. ప్రభు కొరకు నిలబడి చంపేసిన మేము అవసరమైతే ప్రభు కొరకు చచ్చిపోతాం అన్నట్లుగా మారిపోయి తమ సాక్ష్యాన్ని వారు కాపాడుకున్నారు చూడండి. ఇలాంటి భక్తులందరూ ఆత్మలు ఎక్కడున్నాయి? ఇప్పుడు బలిపీఠం కింద పరలోకంలో మొర్ర పెడుతున్నాయి కదా దేవునికి. అయ్యో మాకు న్యాయం తీర్చయ్యా, మాకు న్యాయం తీర్చయ్యా, మాకు న్యాయం తీర్చయ్యా అంటే దేవుడు అంటున్నాడట ఇంకొంచెం కాలం వెయిట్ చేయండి. కదా నేను ఇంకొంచెం కాలం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఏం జరుగుతుంది? వెయిట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఇంకా సహోదరుల యొక్కయు సహదాసుల యొక్కయు లెక్క ఇంకా పూర్తి అవ్వవలసి ఉంది. ఇంకా కొంతమంది చంపబడవలసిన రోజులు ఇంకా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చంపబడిన తర్వాత మీ అందరూ ఒకేసారి నేను లెక్క పూర్తి చేస్తాను. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని వరకు మనం కూడా హతసాక్ష్యం అయిపోయిన రోజులు కొంతలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎక్కడ హల్లెలూయా. నీవు నేను ఒక ప్రశ్న వేసుకుందాం, ప్రభువుని ప్రేమిస్తున్నాం అంటే నామకార్థంగానా లేకపోతే సహోదరుల మనం చదవం కదా సహోదరుల లెక్క ఇంకా పూర్తం లేదని, సామరాసుల లెక్క ఇంకా పూర్తం లేదు. పూర్తి అవ్వవలసిన రోజు ఒకవేళ మన దగ్గరకు వస్తే ప్రభు కొరకు నేను చనిపోతా, తిండి లేకపోతే పర్లా, ఏమి లేకపోతే పర్వాలా, ప్రభు కొరకు నేను మిగిలితా, ప్రభు కొరకు చనిపోతానే అత సాక్షులు అయిపోయి తీవ్ర స్థాయిలో భక్తి చేస్తున్నాను. తల్లి జాడ పిల్లకొండదు, పిల్ల జాడ తల్లి కొండదు, చెప్పుకోకరి పొందుకోకరి అనాథులై ఏడ్చేది రాబోతుందని. కాబట్టి ఎత్తికి దేవుడు అక్కడ ఎప్పుడు వస్తుంది అనంటే దేవుడు అక్కడ ఎప్పుడు వస్తుందో ముందుగా ఈ జరగవలసినవి అన్ని జరిగిన తర్వాత ఇంచుమించు 7 ముద్రలు 7 కొండలు
ఇవన్నీ అయిపోయిన తర్వాత 7 బోర్లు ఊదిన తర్వాత అప్పుడు దేవుడు అక్కడ ఆయుధమవుతుంది. శ్రమలో తట్టుకుని నిలబడిన వాళ్ళందరూ ప్రభు పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. చదువుకుంటూ ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. పేతురులాగా ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పగలిగి ఒక తీవ్ర స్థాయిలోనికి మనం వస్తే అప్పుడు మన కొరకు ప్రభు సాక్ష్యం ఇస్తాడు, మీరు నిజమైన నన్ను ప్రేమించేవాళ్ళ. పేతురు ప్రేమించాడా లేదా అని చూస్తే యోహాను సువార్త 21వ అధ్యాయం చూడండి. ప్రభుని ఎంతగా ప్రేమించాడో ఆంకంలో 21వ అధ్యాయంలో రాయబడి ఉన్నమాట. 21వ అధ్యాయం పేతురు అతన్ని చూచి ఇతని సంగతి ఒకసారి 21వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను, ఎట్లు చెప్పి నన్ను వెంబడించమని అతడితో చెప్పాను. ఎట్టి మరణం పొందుతాడు ఎవరికి తెలుసట? ముందుగానే దేవునికి తెలుసు. ఎలా చంపివేయబడ్డాడు పేతురు గారు? వినాలి. ఎవరికి ఎలా చంపివేయబడ్డాడు? అతను సాక్షి అయిపోయాడు. యేసుప్రభు వారిని నార్మల్ గా సిలివేస్తే పేతురు గారిని తిరగేసి సిలివేసి చంపేసి. నేను ఇంట్రడక్షన్ మాత్రం ఇచ్చాను ప్రకటన గ్రంథంలో. పూర్తి ఆ లోనికి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. కానీ నేను ఆలోచన చేసేది ఏంటంటే ప్రభు కొరకు మనం ఎంత ప్రభుని ప్రేమిస్తున్నాం. డబ్బులుంటే ప్రేమిస్తాం, లేకపోతే ప్రేమించాం. అన్ని ఉంటే ప్రేమిస్తాం, అన్ని లేకపోతే ప్రేమించాం. కాబట్టి మనకు అనుకూలం అయితే ప్రేమిస్తాం, అనుకూలంగా లేకపోతే ప్రేమించాం. కానీ బైబిల్లో ఉన్న ఏ భక్తుల్లోనే తీసుకోండి, అనుకూలంగా ఉన్నా ప్రేమించాడు, అనుకూలంగా లేకపోయినా యోసేపు చెరసాలలో ప్రేమించాడు, బయట ఉన్నా రాజు సింహాసనం మీద కూర్చున్నా, దానియేలు అగ్నిగుండంలో ప్రేమించాడు, సింహాల గుహలో ప్రేమించాడు, అవసరమైతే దేవుడి వరకు సింహాసనం మీదకి ఎక్కిన దేవుని. మనకి మేలు జరిగితేనే ప్రభుత్వం ప్రేమిస్తాం, కీడు జరిగితే దేవుణ్ణి ప్రేమించేవారుగా. నా ఉద్దేశం ఏంటంటే ప్రభువును మనం ఎట్లా ప్రేమిస్తున్నాం, ఎంతవరకు ప్రేమిస్తున్నాం. ప్రభువుని ప్రేమిస్తున్నాం అంటే ఏదో నామకార్థం ఇచ్చి లేకపోతే ఏదో చిన్న ప్రార్థన చేసి ప్రేమించడం కాదు. ఎలా ప్రేమించాలంటే అవసరమైతే దేవుడి కొరకు ప్రాణం పెట్టే వరకు ప్రిపేర్ అయిపోవాలండి. దేవుడికి స్తోత్రం. ఒకటి హల్లెలూయా హల్లెలూయా. మొత్తం వేసుకోకపోతేనేమో కాబట్టి ఏమి పెట్టరు. అంత్యక్రీస్తు వచ్చిన తర్వాత మొత్తం వరలకు అందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఒకే కరెన్సీ వస్తుంది. వాడిని అంత్యక్రీస్తు ఎలా గుర్తించాలి మనం అంటే, వాడిని చనిపోతాడు, అందరూ ప్రపంచం అంతా మీడియా చూస్తాడు, కానీ కూడా ముందు వాడు తిరిగి ఇస్తాడు. అప్పుడు ప్రకటించుకుంటాడు, నేనే ఆ యేసు ప్రభుని, నేనే అని. వాడు చనిపోయి ప్రపంచం అంతా మీడియా చూస్తుండగానే వాడు 3వ దినం మంది తిరిగి లేచిన తర్వాత ఎగ్జాక్ట్గా యేసు క్రీస్తు ప్రభు అని ఎలాగైతే తిరిగి లేచాడు, అది జరిగిన వెంటనే మనలో ఉన్న చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు, 20 కాలంలో ఈయనే యేసు. ఎందుకంటే మనకు బాగా తెలిసిన దేశం తిరిగి లేచి 8వ దినం మంది తిరిగి లేచాడు. వాడు కూడా ఎగ్జాక్ట్ గా అదే పని చేస్తాడు. అందరూ చూస్తుండగానే వాడు చనిపోయి తిరిగి లేస్తాడు. చదవడానికి అర్థమవుతుంది. తిరిగి లేచిన తర్వాత ప్రపంచం అందరికి ఒకే కరెన్సీ పెడతాడు. ఇప్పుడు మన మనీ వేరు, ప్రపంచం ఇతర కరెన్సీ వేరు. అమెరికా వెళ్తే వాళ్ళు డబ్బు వేరు, మన డబ్బు వేరు. కానీ ప్రపంచం అంతటికి ఒకే మనీ రాబోతుంది చాలా మంది. అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు అంటాడు, నన్ను పూజించిన వాడికే నేను ఆహారం పెడతాను. ఎవరు నన్ను పూజిస్తాడు రండి అని అంటే, అప్పుడు 666 ముద్రని ఒక గవర్నమెంట్ ఒక ముద్రను తీసుకుని వస్తాడు. మీకు తెలుసు లేదో, ఎప్పటికీ మీరు చూడొచ్చు, ప్రతి దాని మీద ఆ ముద్ర ఉంటాం. ప్రతి దాని మీద మీరు షాంపూ తీసుకున్నా, లేకపోతే ఏదైనా వాటర్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకోండి. స్టార్టింగ్ లోనేమో 2 గీతలు కిందకు ఉంటాయి. కోడ్ ఉంటుంది దానికి. స్టార్టింగ్ లో 2 గీతలు కిందకు ఉంటాయి. బాగా నేను మీకు చూపిస్తాను ఒకసారి. స్టార్టింగ్ లో 2 గీతలు బాగా కిందకుంటాయి. 2 గీతలు కిందకుంటాయి, మిగిలిన అన్ని బాగానే ఉంటాయి. మధ్యలో 2 గీతలు కిందకుంటాయి, మళ్ళీ లాస్ట్ లో 2 గీతలు చూడండి. అలా ఉంది. స్టార్టింగ్ లో 2 గీతలు కిందకుండి, మధ్యలో మళ్ళీ 2 గీతలు కిందకుంటాయి, మళ్ళా లాస్ట్ లో కూడా 2 గీతలు కిందకుంటాయి. అది 666 ప్రతి వస్తువు మీద ఉండేప్పటికీ
తర్వాత మన నొసల మీద వేస్తాడు, తర్వాత మన కుడి చేతి మీద. ఈ రెండిట్లో ఎక్కడో చోట వేసుకోవాలి. అది లేకపోతే చాలా మంది ఉండదు. బతుకు జీవుడు అంటాం. ఎన్ని రోజులకు తీసుకోకుండా ఉంటాం? ఎప్పుడు మీరు మాట్లాడాలి. ఎన్ని రోజులు తీసుకోకుండా ఉంటాం? తీసుకున్నట్టు అయిపోయారండి. అప్పుడే రాముడు వచ్చేసినట్టుగా వెళ్ళిపోయింది. ఎన్ని రోజులు తినకుండా ఉంటాను చెప్పండి? 10 రోజులు ఉంటారా? 40 రోజులు ఉంటారా? 100 రోజులు ఉంటారా? 120 రోజులు ఉంటారా? అసలు ఒక్క మాటలే చెప్పాలండి. ఒక్క రోజు కూడా ఒక్క రోజు కూడా ఉపవాసం ఉంటాం. అందుకని ఉపవాసం ఉండదు బాబు, ప్రార్థన చేసుకుంటాయా, ఉపవాస ప్రార్థనలు కరెక్ట్ అయ్యాది, పురుషులు ఎందుకు అనుకున్నాం? ఆ రోజు తిండి లేకపోతే ఉండలేవు. ఆ రోజు 2 రోజులు కష్టంగా అయినా భరించుకొని ఉండాలంటే ప్రతి నొసల మీద లేకపోతే కుడి చేతి మీద ముద్ర వేసినప్పుడు వాడు గవర్నమెంట్ లో ఆ ముద్ర లేకపోతే వాడు అన్నం పెట్టడు, రైస్ ఉండదు, ఆహారం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా మనకు బ్రతకడానికి అనేది అసలు కరెన్సీ మన దగ్గర ఉండదు. ఒకే కరెన్సీ నడుస్తుంది ప్రపంచంలో. ఆ రోజు వచ్చినప్పుడు ఏసై వరకు నేను అవసరమైతే చనిపోతాను గాని ఆ ముద్ర వేయించుకోనని నిలబడిన వారికి అరణ్యములో కాపాడుతాడట. చేతులు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది పరిశుద్ధులు దేవుడు కాపాడుతాడట, భక్తులను ఉంచుతాడట. ఆ రోజున కాపాడబడిన వారికి మాత్రమే దేవుని ఆఖరి బోర ఎప్పుడైతే కడబోర 7వ బోర ఊగుతుందో అప్పుడు పరిశుద్ధుల దుర్భంలో వెళ్ళిపోతారు. తర్వాత గడవబడిన వారందరికీ నిత్య శ్రమలు ఉంటాయి. 7 పాటు భయంకరమైన శ్రమలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా చాలు రాదు. ఎవరి విశ్వకరమైనది ఏది తాగినా వాడికి మరణం వారి చెందకి రాదు. ఇంకా చెప్పాలంటే ఒక మాటలో మన బిడ్డల్ని మనం కూర్చుకుని తినేసే రోజులు 6 రోజులు వచ్చాయి. రేపు తరంలో కూడా వస్తాయి ఖచ్చితంగా. అలాంటి పరిస్థితి ఆకలి తట్టుకోలేక బిడ్డలను పోసుకున్న తరాలు పోసుకునే భయమేమో. అలాంటి పరిస్థితులు ఉంటాయి. మన తల్లిదండ్రులే మనకి శత్రువులు అయిపోతారు. అంటే వాళ్ళ ఉద్దేశం మనల్ని కావాలని అప్పగించాలని కాదు, కానీ దేవుడు అక్కడ అంత భయంకరంగా ఉన్నది. ఎందుకని ప్రార్థన చేయాలి? ఎందుకని దేవుడిని ప్రేమించాలో తెలుసా? ప్రభువుని ప్రేమిస్తే కేవలం మనుషుల్ని ఎవరిని ప్రేమించవద్దు, దేవుడు ఒక్కరిని ప్రేమించండి. ఆయన అలాంటి శ్రమలో కూడా దేవుడు కాపాడుతాడు. మరి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయము చెందకు పక్కుగా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా కేవలం తగ్గించేది మాత్రం ఉండదా దేవుడు అక్కడే. అందుకని మరీ ఎక్కువగా చెప్తున్నాం, అందరం పరిశుద్ధాత్మను పొందేయాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మేడగదిలో 120 మందికి మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఆ కడవరి కాలంలో కాపాడడానికి ఆయన సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ లేని వాడు నిశ్చయంగా శ్రమల మీద తప్పించుకోలేడు. తల్లి జాడ పిల్ల జాడ తల్లి పనులు చదువుకోండి. మీరు పరిశుద్ధాత్మని కూడా ధ్యానం చేస్తే చాలా విషయాలు ఉన్నాయి. కానీ నేను ముగించుకోతున్నాను. ప్రభువుని ప్రేమిస్తే ప్రభువు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వదిలిపెట్టేవాడు కాదు. దేవుడు అతన్ని కాపాడుతున్నాయి. ఒక మాట చదివి దేవుడి వాక్యాన్ని ముగించుకుందాం. ప్రభువుని ప్రేమిస్తున్న మనం ఇంకా ఎట్లా ప్రేమించాలో
దేవుడి కొరకు ఎలా మనం బ్రతకాలి, గడవల వాళ్ళు ఎలా ఉండాలో మనం ఒక మాట చూడండి. కీర్తన గ్రంథంలోని 148వ కీర్తన 20వ వచనం జరిగితే అక్కడ ఈ మాట రాయబడినది. 145వ కీర్తన 20వ వచనం, యెహోవా నన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా తనను ప్రేమించు వారందరినీ ఏం చేస్తాడండి? ఆయన కాపాడుతాడు. కాపాడే రోజులు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కాపాడుతాడంటే ఆయన ప్రేమిస్తే. సీమోను పేతురు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మరలా నిలిచినట్టు పేతురు వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? బిడ్డల కంటే మనుషులందరికంటే మనం ఏసైని ఎక్కువగా ప్రేమించాలనుకుంటాను. అలాంటి పరిస్థితి మనం కలగాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తాం. దేవుని ప్రేమిస్తే అలాంటి పరిస్థితుల్లో కూడా ఏసై మనల్ని కాపాడుతాడు. ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తాడు. ఆరోగ్యంలోకి తీసుకెళ్ళక దేవుడు తన పరిశుద్ధులందరినీ కాపాడుకుంటాడంట. ఆ 7 సంవత్సరాలు శ్రమ తీరిన తర్వాత కడగోరు మోగగానే పరిశుద్ధులందరూ పరలోకానికి వెళ్తారు. మరి 7 సంవత్సరాలు మిక్కిలి భయంకరమైన శ్రమలు ఉంటాయి. విడవబడిన వాళ్ళందరినీ కూడా దేవుడు నిత్య వినియోగములు వేయడానికి సంసిద్ధంగా ఉంటాడు. దీని మధ్యలో జరిగే పరిస్థితులన్నీ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా చిన్నగా తీసుకుంటారు. అసలు ప్రకటన గ్రంథాన్ని ఎవరు చదవట్లేదు. చదవటే ఈ రోజులు ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో సమస్తం కూడా దేవుడు వాక్యంలో భయపడ్డది. నేను ముగిస్తున్నాను. పేతురులాగా అవసరమైతే ప్రాణం పెట్టేంతగా ప్రభుని ప్రేమించగలగాలి. ఆ స్థాయి పెరగాలి. ఒక మెట్టు కాదు, మనం పై స్థాయిలో ఉండాలి. చిన్నగా కాదు, మనం దేవుడిని ప్రేమించి ఉంచుకోవడం. అవసరమైతే ప్రాణం ఇచ్చేంతగా ప్రభుని ప్రేమించాలి. ప్రభువు పేతురుని అడగడానికి కారణం ఒకటి. ఆఖరిగా ఈ విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు పేతురుని ఎక్కువగా ప్రేమించాడు. మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? మళ్ళా ఏమండి, మనం ఎవరినైనా బాగా చూస్తే మనం కూడా బాగా చూడాలని అనుకుంటాం. దేవుడు కూడా ఖచ్చితంగా ఇదే మాట మన జీవితంలో కూడా కోరుకుంటాడు. నిన్ను ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాలి. నువ్వు నా కోసం నిలబడతావా? నీకోసం నీ పనిలో కలిసి కలిసింది. అక్కడ నిత్య విశ్రాంతి దొరుకుతుంది. పరలోకములో ఒక ఉన్నతమైన సింహాసనం ఉండబోతుంది. పరలోకంలో దేవుని యొక్క ప్రభు మనకు దొరకబోతుంది. పరలోకములో 7 ఏళ్ల పాటు పరిశుద్ధులకు ఇందైపోతుంది. పరలోకములో దేవుడు నిత్యము విశ్రాంతి ఇవ్వబోతున్నాడు. దేవుడు కూడా బ్రతికిన వాళ్ళందరికీ దేవుడు ప్రతి లాభపడిన పరలోకంలో తుడిచి మనందరికి సంతోషం ఇవ్వబోతున్నాడు. ప్రతి కృప దేవుడు మనందరికి దయచేసి మనందరికి జీవించుగా తనలో ప్రభువు ప్రేమించే విషయం